రాష్ట్రంలో ఒక దాడి జరిగితే ఢిల్లీలో ధర్నా అంటున్నావు కదా, మరి బాబాయిని చంపిన వాళ్ళని వదిలేసి ఢిల్లీలో ధర్నా చేయకుండా ఎందుకు వదిలేసాము? అదే ప్రజలందరూ అడుగుతున్నారు. ప్రజలు అనుకునే మాటే నేను మిమ్మల్ని అడిగేది. నాకేమీ జగన్మోహన్ రెడ్డి విరోధి కాదు, నాకేమో స్థలం కాడ పొలం కాడ తగాదా లేదు. సమాజంలో 5 సంవత్సరాలు నువ్వు పెట్టిన ఈ దౌర్భాగ్యమైనటువంటి ఆంక్షలు ఎవరన్నా ఇలా మాట్లాడటానికి ఉందా? ఎవరన్నా మాట్లాడిచ్చావా? మా స్థలాల మీద మాకు హక్కు లేదా? మా పొలాల మీద మాకు హక్కు లేదా? మా ఎన్నో ఏళ్ల క్రితం తాతలు ఇచ్చిన స్థలాలు ఆ రాళ్ల మీద కూడా నీ ఫోటోలా? ఏంటండి ఇది? నీ ఇష్టమైతే ఎప్పుడంటే అప్పుడు తీసేసుకుంటావా? ఈ కొత్త చట్టాలేంటి, కొత్త వ్యవహారాలేంటి, కొత్త బ్రాండ్లు, ముందేంటి, ఇసుక విధానం ఏంటి? ఇవాళ టాపీ మేస్త్రులు కానించి అందరూ కాస్త ముద్ద అన్నం తింటున్నారు. ఇందాక మీకు చెప్తూ ఆగాను నాన్న ధర్నా గురించి. ఇట్లా చెప్పుకుంటే 1-2 కాదు. ఒక మహిళని, ఒక యువతిని ఇదే మన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో మానభంగం చేశారు. 13 రోజులు 20 మంది దాకా. ఏమైపోయింది? మహిళా కమిషన్ ఏమైపోయింది? ఒక్కసారి చెప్పండి. అనేక మంది దళితుల్ని, ఒకళ్ళని కాదు ఒక లోకం కాదు, మీరు చేసిన కేసులు 5 సంవత్సరాల్లో ఎన్నని చెప్పాలి? ఆలోచించండి. అప్పుడు ధర్నాలు చేయలేదే. ఒక దళితులు చచ్చిపోయినప్పుడు, ఇంకోళ్ళు చచ్చిపోయినప్పుడు, అనేక మంది హత్యగావించబడ్డప్పుడు మీరే చెప్పండి. ఏ కేసు కన్నా ఎంక్వైరీలు ఉన్నాయా? ఇకపోతే గంజాయి, రాష్ట్రం మొత్తం గంజాయిమయమైపోయింది. అది పోవాలని ధర్నా చేయలేదే. అది ఆలోచించండి మీరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు ఒక లోకం కాదు నాన్న. ఈయనకి ధర్నాలు, ఈయన రాష్ట్రపతి పాలన అంటున్నాడు చూసా. 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్న ప్రజలు గతంలో ఎమర్జెన్సీ అని శ్రీమతి ఇందిరాగాంధీ గారు పెట్టినటువంటి ఎమర్జెన్సీని ఇదే రాష్ట్రపతి పాలన కూడా తలపించి ఇవాళ బర్మాలో ఆంగ్ సాన్ సూకీ ఏ విధంగా స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తుందో అలా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వేచ్ఛ కోసం పోరాటం చేసి జగన్ అనే రాక్షసుడి నుంచి విముక్తి పొందడానికి మొన్న పోలింగ్ రోజున నీకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. ఈ తీర్పుని శిరసావహించి నువ్వు 5 ఏళ్ళు ఏమన్నా మంచి పనులు చేస్తే మళ్ళీ ఏదన్నా నీకు అవకాశం ఇస్తారా? కానీ ఒక్కసారి ఆలోచించు. అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి చంద్రబాబుని, నిజాయితీ పరుడైనటువంటి పవన్ కళ్యాణ్ని కాదని వాళ్ళిద్దరూ బతికుండగా మళ్ళీ నువ్వు రాజ్యాధికారంలోకి రావడం కల్లా ఇలాంటి పిచ్చివాగుడు వాక్కోకుండా మీ మీద ఉన్న కేసుల్లోంచి బయటపడండి. కేసులంటే గుర్తొచ్చింది, నువ్వో నేనో ఇంకెవరన్నానో ఓ చిన్న అరెస్ట్ వారెంట్ ఉంటే, లేదు వాయిదాకి వెళ్ళిపోతే NBW ఇచ్చి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు. ఇప్పుడు 12 సంవత్సరాలుగా నువ్వు ఏ విధంగా కోర్టులకు వెళ్ళకోకుండా ఉన్నావు? డబ్బున్నోడికి చట్టం ఒక విధంగా, డబ్బు లేని సామాన్యులకు చట్టం ఒక విధంగా ఉంటుందా? 31 కేసుల్లో బెయిల్ తీసుకుని ఏ కేసు కన్నా అటెండ్ అవుతున్నావా? నిన్నటిదాకా రాష్ట్ర అభివృద్ధి అన్నావు, అభివృద్ధి ఏం చేయలా, శూన్యం. ఇవాళ ఎందుకు ఊరుకుంటున్నారు గౌరవనీయులైన సుప్రీంకోర్టు జడ్జి గారు, అట్లాగే రాష్ట్ర జడ్జి గారు, అట్లాగే CBI కోర్టు జడ్జి వర్యులు? ఆలోచించండి ఒక్కసారి. నిన్న మీకు భయంకరమైన విషయం ఒకటి చెప్తున్నాను వినండి నాన్న. వ్యక్తిగత కక్షల వల్లే ప్రతిరోజు కూడా ఏకాదశి నాడు ప్రతి సంవత్సరం ఇదే వినుకొండలో హత్యలు జరగటం కామన్ అంట. నరుక్కుంటాం, కొట్టుకుంటాం కామన్ అంట. వర్గ పోరాటాలు ఉన్నాయంట. ఇదంతా ఒకే వర్గం. ఆయన పేరు కూడా చెప్పారు, ఒక సాహిబ్ గారి పేరు. ఆ వర్గంలో వచ్చిన వర్గ పోరాటం ఇది. ఆ వర్గ పోరాటంలో అంతకుముందు ఈయన్ని చంపిన అతని అన్నని వీళ్ళందరినీ కొట్టి వాళ్ళ అమ్మని వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేశారు. ఇవాళ వాడికి అవకాశం దొరికింది కాబట్టి వాడు చేశాడు. దానికి పార్టీల రంగు పొలవటం అనేది చాలా దారుణం నాన్న.